ఖమ్మంలోని ఒక చిన్న ఊరిలో ఆనందంగా జీవించే ఒక అందమైన కుటుంబం యొక్క చిత్రం మీ కళ్ల ముందు కదలాడుతోంది. ఐదుగురు సభ్యులతో నిండిన ఆ ఇల్లు ఎల్లప్పుడూ నవ్వులు, ఆటలు మరియు వారి ప్రత్యేకమైన బంధంతో కళకళలాడుతూ ఉంటుంది. ప్రతి ఉదయం అమ్మ ప్రేమగా తయారు చేసిన రుచికరమైన అల్పాహారంతో ప్రారంభమవుతుంది. వేగంగా రెడీ అవ్వండి పిల్లలు అనే ఆమె పిలుపు ఆ ఇంటికి ఒక ఆహ్లాదకరమైన ప్రారంభాన్ని ఇస్తుంది. ఆ కుటుంబంలో పెద్ద కుమార్తె అయిన యాష్ 8వ తరగతిలో చదువుతూ ఎల్లప్పుడూ తరగతిలో మొదటి స్థానంలో ఉంటుంది. ఆమె తెలివితేటలను చూసి చెల్లెలు జాష్ 6వ తరగతి సరదాగా అక్కా, పాఠాలు కాదు, కాస్త బాగా నవ్వాలండి అని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక తమ్ముడు చిన్న 4వ తరగతి విషయానికి వస్తే అతనికి స్కూల్ బ్యాగ్ కంటే తన టిఫిన్ బ్యాగ్ అంటేనే ఎక్కువ ఇష్టం. ఒకరోజు పాఠశాల నుండి ఇంటికి వచ్చిన చిన్న తన తండ్రిని చూసి, నాన్నా, నాకు ఒక సైకిల్ కావాలి అని అడిగాడు. అందుకు నాన్న నవ్వుతూ, ముందు చక్కగా చదువుకోవాలి అని ప్రేమగా చెప్పారు. అదే సమయంలో పెద్దక్క యాష్ తన చదువులో ప్రతిభ కనబరిచి ఒక పోస్టర్ల పోటీలో బహుమతి గెలుచుకుంది. ఆ విషయం తెలిసిన వెంటనే ఇంట్లో అందరూ ఎంతో సంతోషించారు. చప్పట్లు కొడుతూ ఆమెను అభినందించారు. ఆ క్షణం వారి ఆనందానికి అవధులు లేవు. సాయంత్రం కాగానే ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి టీవీ ముందు కూర్చుని సరదాగా ఒకే శబ్దంతో నవ్వుతూ, మా ఫ్యామిలీ సూపర్ అని తమ బంధాన్ని మరింత బలపరుచుకుంటారు. వారి మధ్య ఉన్న ప్రేమ, అనురాగం మరియు కలిసి ఉండటం అనే భావన వారిని నిజంగా ఒక ప్రత్యేకమైన కుటుంబంగా నిలబెడుతుంది. ఆ చిన్న ఊరిలో వారి ఆనందమైన జీవితం ఎల్లప్పుడూ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.